ఎన్నికల కమిషన్కి వరుసపెట్టి ఫిర్యాదులు, ఆ ఫిర్యాదుల మీద ఖచ్చితంగా స్పందించాలి. ఇప్పుడు తాజాగా 3 అంశాల మీద ఎన్నికల కమిషన్ 3 ఎస్పీలకి ఆదేశాలు ఇచ్చింది. తక్షణం వచ్చి తమ ముందు వివరణ ఇవ్వమని. అందులో ఒకటి, మాచర్లలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు సంబంధించిన వాహనం దగ్ధం, అట్లాగే పల్నాడులో జరిగినటువంటి ఇన్సిడెంట్తో పాటుగా మరోవైపు నంద్యాల ఇన్సిడెంట్, ప్రకాశం జిల్లా ఇన్సిడెంట్, ఈ 3 జిల్లాలకు సంబంధించి ప్రకాశం జిల్లాలో పొద్దునే చెప్పుకున్నాం ఓ హత్యకు సంబంధించినటువంటి ఉదంతం. ఈ 3 ఉదంతాల మీద ఆ జిల్లా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను బేస్ చేసుకుని ఆ జిల్లాల ఎస్పీలను పిలిచి రేపు సాయంత్రం 4 గంటలలోపు వివరణ ఇవ్వమని ఆదేశించింది ఎన్నికల సంఘం. ఇది ఒక ఎత్తు. 45 మంది వాలంటీర్లు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఎవరైతే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఉత్తర్వులు, తొలగింపు ఉత్తర్వులు ఇచ్చింది. అదే సందర్భంలో వాళ్ళ మీద ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కేసు నమోదు చేయమని చెప్పి ఆదేశించింది. ఇది మరొకటి. మరొక వైపున వచ్చేటప్పటికి డిఎస్సి ఏదైతే ఆ మధ్యన ప్రకటించి ఆ తర్వాత కొన్ని వివాదాల వల్ల స్లో అయ్యి మళ్ళీ ఇప్పుడు డిఎస్సి జరగబోతున్నటువంటి నేపథ్యంలో దాని మీద డిఎస్సి మరి ఎలక్షన్ టైంలో అయితే ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా లేదా అన్నటువంటి, కాకపోతే ఎలక్షన్ షెడ్యూల్ కంటే ముందే అనౌన్స్ చేసేశారు కాబట్టి అది కూడా కోర్టు ఆదేశాల మేరకు జరుగుతుంది కాబట్టి దీనికి ఏం చేయమంటారు అంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తానంటూ ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా. ఓవరాల్గా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు తమ దృష్టికి వచ్చిన వాటిటన్నిటి మీద సీరియస్గా దృష్టి పెట్టడం ప్రారంభించింది ఈసీ.